హాయ్ అండి, మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఇక్కడ మొబైల్ కనిపిస్తుంది కదా, శాంసంగ్ గెలాక్సీ A35 మొబైల్. ఇది 3 కలర్స్తో వస్తుంది, ఐస్ బ్లూ, నావీ, లిలాక్ అని చెప్పి. బ్యాక్ సైడ్ చూడండి, మొబైల్ సీల్ అయితే వేస్తుంది. ఈ మొబైల్ సీల్ కనుక బ్రేక్ అయి ఉంటే మాత్రం మొబైల్ని యాక్సెప్ట్ చేయొద్దు. సో కొత్త మొబైల్ ఖచ్చితంగా సీల్ అయితే ఉండాలి. చూసారు కదా, ఎక్కడ కవర్స్ అయితే వాడలేదు, ప్యాకింగ్ మెటీరియల్ అన్నీ ప్లాస్టిక్తో ఉన్నాయి. ఇంక ఇక్కడ మొబైల్ సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 120Hz AMOLED డిస్ప్లే ఉంది, నైట్ ఫోటోగ్రఫీ, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. ఇందులో కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ పైన డిస్ప్లే మీద చూడొచ్చు, మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి. ఈ మోడల్ వచ్చేసరికి 8GB 128GBతో వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ చూసినట్లయితే 33,999 రూపీస్ ఉంది. కాకపోతే ఇది నేను అమెజాన్ సేల్లో ఆర్డర్ చేసిన ప్రెజెంట్ 25,999 రూపీస్ వచ్చింది నాకు ఇది. సో ఇంకా లేట్ చేయకుండా మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేసేద్దాం. చేసేసి ఆ తర్వాత డీటెయిల్స్ అనేది చూద్దాము. మొబైల్ ఎలా ఉంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, దీన్ని కొనొచ్చా లేదా అనే డీటెయిల్స్ కూడా మనం ఫుల్ డీటెయిల్స్ అనేది తర్వాత చూద్దాము. ప్రెజెంట్ అయితే మనం ముందు మొబైల్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో లోపల మొబైల్ అయితే ఉంది. చూడండి, మొబైల్ అయితే ఈరోజు ఇలా ఉంది. దీనికి మొత్తం ప్యాకింగ్ కూడా పేపర్తో ఉంది. ఇది కవర్ అనేది ఎక్కడా వాడలేదు. సో ఇది ప్యాకింగ్ అంతా ప్లాస్టిక్ అనమాట, పేపర్ ప్లాస్టిక్ ఇది. ముందు మనం మొబైల్ని పక్కన పెట్టేసి ఇంకేమి ఇచ్చారో చూద్దాం అసలు ఇందులో. సో పక్కన చూసినట్లయితే ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇందులో సిమ్ ఎజెక్టర్ పిన్ను, వారంటీ కార్డ్ అయి ఉంటాయి. చూద్దాం ఇంకేమున్నాయో. ఇంకా USB-C to C ఉంటుంది. చూడండి, ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. సో ఇది ఓపెన్ చేసినట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్తో పాటు USB-C to C కేబుల్ ఉంది. చూడండి, ఇది కేబుల్ అయితే USB-C to C కేబుల్. సో చూద్దాం పైన, చూడండి కదా, కనిపిస్తుంది కదా, ఇది USB-C to C కేబుల్ అనమాట. నెక్స్ట్ ఇంకా క్విక్ స్టార్ట్ గైడు, సామ్సంగ్ వారంటీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇవే అన్నట్టు డాక్యుమెంట్స్. ఇంక ఇందులో బాక్స్లో ఇంకేమీ లేవు, ఓన్లీ వచ్చినాయి. ఛార్జర్ అయితే రాదు. దీనికి 25W ఛార్జర్ సపోర్ట్ ఉంటుంది, కానీ ఛార్జర్ అయితే రాదు. అది సపరేట్గా మనం పర్చేజ్ చేసుకోవాలి, అడాప్టర్ అనేది. ఇంకా మొబైల్ చూసినట్టయితే ఇది ఈ రకంగా ఉంటుంది. ఫ్రంట్ అయితే ఇది అనమాట. సో ఇంకా సైడ్ చూసినట్లయితే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉన్నాయి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అనమాట. ఇంకా కింద చూసిన గ్రిప్ కూడా బాగుంది. మొబైల్ మీకు పట్టుకుంటే తెలుస్తుంది. వాల్యూమ్ ఎప్పుడన్నా పెంచాలి తగ్గించాలన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు. కాల్స్ ఆన్సర్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచే వాల్యూమ్ అప్ ప్రెస్ చేసి ఆన్సర్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లు కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 13 MP కెమెరాతో వస్తుంది. ఇది సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది, చూసారు కదా. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే 3 కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 5 MP మ్యాక్రో కెమెరాతో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 30 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇందులో 3.5mm ఆడియో జాక్ అనేది మిస్ అవుతుంది. ఛార్జింగ్ వచ్చేసరికి C పోర్ట్తో వస్తుంది. ఇంకా స్పీకర్స్ వచ్చేసరికి డ్యూయల్ స్పీకర్స్తో వస్తున్నాయి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా సిమ్ కార్డ్ ట్రే వచ్చేసరికి పైన ఉన్నది, పైన చూసారు కదా. ఇందులో డ్యూయల్ సిమ్ కార్డు వాడుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు, ఒకటేమో మెమరీ కార్డు వాడుకోవచ్చు అనమాట. ఎక్స్టర్నబుల్ వచ్చేసరికి అప్ టు 1 TB వరకు ఉంది. ఇంకా మొబైల్ని స్విచ్ ఆన్ చేసి చూద్దాం. మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయింది. చూడండి, సామ్సంగ్ గెలాక్సీ పవర్డ్ బై నాక్స్ అని చెప్పండి. అండ్ ఇంకా చూడండి, ఇక్కడ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి ఆండ్రాయిడ్ అని చెప్పి చేస్తుంది. సో ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయింది. స్టార్ట్ చేద్దాం. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకోండి, ఓకే చేసుకోండి. అన్నీ అగ్రీ ఆల్ చేసిన తర్వాత ఓకే చేసుకోవాలి. సో అగ్రీ. నెక్స్ట్, మీకు ఓల్డ్ మొబైల్లో డేటా అంత ఇందులో కావాలి అంటే ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, లేదంటే గెలాక్సీ అయితే గెలాక్సీ. ఒకవేళ ఐఫోన్ కానీ ఐప్యాడ్ నుంచి అయితే ఐప్యాడ్, ఆ రెండింటిలో ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలంటే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోండి, మీరు ముందుకు వెళ్ళొచ్చు. సెటప్ మాన్యువల్ అని చెప్పి నేను ముందుకు వచ్చేసాను. వైఫై అంటే వైఫై, లేదంటే మొబైల్ డేటా అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఫింగర్ ప్రింట్ సెటప్ అంతా చేసుకోండి. వద్దనుకుంటే ప్రింట్ స్కిప్ చేసుకోవచ్చు. ప్యాటర్న్, ఫేస్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను స్కిప్ చేస్తాను. నెక్స్ట్ అగ్రీ చేయండి. ఇక్కడ మీకు ఏ థీమ్ కావాలని అడుగుతుంది, లైటా డార్కా, లైట్ ఓకే చేస్తాను. సో నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే ప్లీజ్ వెయిట్ అని చెప్పొద్దు, కొంచెం ప్రాసెస్. ఈ రికమెండెడ్ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేస్తుంది. తర్వాత సెటప్ అనేది ఓకే చేసుకోండి. తర్వాత సామ్సంగ్ సర్వీసెస్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఓకే చేసుకోండి. ప్రజెంట్ ఇదైతే మీకైతే హోమ్ స్క్రీన్ అనేది ఇలా వచ్చింది. హోమ్ స్క్రీన్ అనేది సామ్సంగ్ మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ అన్నమాట ఇదంతా. సో కనిపిస్తుంది కదా, ఇదే హోమ్ స్క్రీన్ ఈ రకంగా ఉంటుంది. మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఇది సామ్సంగ్ కీప్యాడ్ వచ్చేసరికి మీకు 1 UI ట్రైలర్తో వస్తుంది. సో ఇదైతే ఎవరికి మీరు కాల్ రికార్డ్ చేసినా అవతల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకా కాల్ దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాల్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కావాలంటే కాల్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్, దాని గురించి సపరేట్ వీడియో కూడా చేశాను, అది మన ఛానల్లో ఉంటుంది, అక్కడ చూడొచ్చు.
ఒకవేళ మీరు కాల్ ఆన్సర్ చేయడానికి ఈ ఫీచర్స్ వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి రీడ్ కాలర్ నేమ్ లౌడ్ అని చెప్తుంది. ఇది ఆన్ చేసినట్లయితే ఎవరైనా కాల్ చేస్తే మీకు లౌడ్గా అనిపించింది. కాల్ వచ్చినప్పుడు వాళ్ళ నేమ్ కూడా అనిపించింది. ఇక్కడ ఆన్సర్ ఆటోమేటిక్గా ఉందా ఈ ఆప్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అవుద్ది. ఈ వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కాల్ ఆన్సర్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. కాల్ కట్ చేయాలంటే పవర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కాల్ కట్ చేసుకోవచ్చు. సో ఇది కాల్ సంబంధించిన ఆప్షన్స్ అనేవి. ఈ కొన్ని ఇంకా మిగతా కొన్ని ఆప్షన్స్ అనేవి దీని గురించి సపరేట్గా నేను వీడియో చేస్తాను. కొన్ని వీడియోస్ అయితే చేశాను, ఇంకా మిగతాయి సపరేట్ వీడియోస్ చేస్తాను. ఇది కాల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి పైన మీకు స్క్రీన్ వచ్చేసరికి ఫుల్ స్క్రీన్ రావాలా, మినీ పాపప్, స్మార్ట్ పాపప్ అని చెప్పి 3 ఆప్షన్లు ఉన్నాయి. వీటి గురించి కూడా నేను సపరేట్ వీడియో చేశాను, అది నెక్స్ట్ వీడియోలో వచ్చింది. స్మార్ట్ పాపప్ గురించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాన్ని మీరు మన ఛానల్లో ఉంటుంది, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఎండ్ కార్డ్స్ లేదంటే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఆ ఎండ్ కార్డ్స్ నుంచి అయినా సరే మీరు చూడొచ్చు ఆ వీడియో అనే దాని గురించి. దీని గురించి డీటెయిల్గా నేను సపరేట్గా వీడియో కూడా ఉన్నాయి. ఏదైనా కాల్ రికార్డ్ చేయాలంటే రికార్డ్ చేసుకోవచ్చు, ఆటో కాల్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. అవతల వాళ్ళకైతే తెలియదు ఇది రికార్డ్ చేస్తున్నట్టు, సౌండ్ కూడా ఏమి రాదు. మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ ద్వారా. ఇది కిందకి అన్నట్లయితే మీకు చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాల్యూమ్ కానీ, సౌండ్ కానీ, ఇంకా లొకేషన్ కానీ, మొబైల్ డేటా, మొబైల్ హాట్స్పాట్, స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ కూడా ఇక్కడే ఉంది. స్క్రీన్ షాట్ ఆప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా టార్చ్ కానీ, మల్టీ కంట్రోల్ కానీ, ఇంకా చూడండి సైడ్ కూడా చాలా ఆప్షన్ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కానింగ్, స్మార్ట్ వ్యూ, మల్టీ కంట్రోల్ ఆప్షన్, ఇంకా డివైస్ కంట్రోల్ ఆప్షన్, డార్క్ మోడ్, ఐ కంట్రోల్, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకా మీరు యాడ్ చేసుకున్నా సరే యాడ్ చేసుకోవచ్చు. పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఆ పెన్సిల్ సింబల్ ప్రెస్ చేయండి. ఆ పెన్సిల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెస్ చేసి చూస్తారు కదా, ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి కదా. ఇందులో మీది లాక్ స్క్రీన్ లేదంటే ఫుల్ స్క్రీన్ ఎడిట్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చినాయి కదా, ఇవన్నీ మీరు కావాలంటే పైకి డ్రాగ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది పైకి చూడండి ఈ రకంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇందులో ఏమైనా కావాలంటే సరే అవి కూడా యాడ్ చేసుకుని దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇంకా సాఫ్ట్వేర్ చూసినట్లయితే 1UI 6.1తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 14తో వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసరికి 1 May 2024తో వస్తుంది అనమాట. ఇంకా కెమెరా చూసినట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో వస్తుంది. మ్యాక్రో కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇంకా కొన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఇక్కడ చూద్దాము. పైన సెట్టింగ్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడికి చూడండి ఫన్ మోడ్ ఉంది, నెక్స్ట్ పోర్ట్రేట్ ఉంది. ఫన్ మోడ్లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మెయిన్ డీటెయిల్స్ ఇంకా చూద్దాం. ఇక్కడ పైన చూసినట్లయితే బిక్స్బీ విషన్ ఉంది, మోర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏఆర్ జోన్ ఉంది, ప్రో వీడియో, నైట్, ఫుడ్, ఇంకా పానోరామా, మ్యాక్రో కెమెరా ఉంది, సూపర్ స్లో మోషన్ ఉంది, స్లో మోషన్, హైపర్ ల్యాప్స్, సింగిల్ టేక్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా వీడియో చూద్దాం. వీడియో చూసినట్లయితే వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ వచ్చేసరికి అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. హెచ్డీ ఉంది, ఫుల్ హెచ్డీ, 4K వచ్చేసరికి మనం 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి అది డీటెయిల్స్. ఇక్కడ స్టవ్ పర్ స్టడీ మోషన్ ఉంది, స్టవ్ పర్ స్టడీ ఆన్ చేసుకుంటే ఇమేజ్ అనేది, వీడియో అనేది రికార్డింగ్ బాగుంటుంది. సో ఫోటో ఆప్షన్, ఇంకా పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది, ఫన్ మోడ్ ఉంది. ఫన్ మోడ్లో కూడా మనకి కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది ఫ్రంట్ కెమెరా అనేది. ఇందులో మనం వీడియో అనేది 4K at 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అనేవి బాగానే వస్తున్నాయి, ఫొటోస్ అయితే డీసెంట్గానే వస్తున్నాయి. ఫొటోస్లో కూడా ఇమేజెస్ ఏ ప్రాబ్లమ్స్ లేవు. బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా డీసెంట్ పిక్చర్స్ వస్తున్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ అంటే కొంచెం బ్లర్ వస్తున్నాయి, కొన్ని నాయిస్ అయితే నోటీస్ చేస్తాము. మిగతా అన్ని డీటెయిల్స్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఇమేజెస్, వీడియో క్వాలిటీ, సౌండ్, వీడియో ఆడియో క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇంక ఈ మొబైల్ బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ ల్యాగ్ అయితే లేదు, అంత బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ఎక్కడ స్ట్రక్ అవటం, హ్యాంగ్ అవటం అలాంటివి అయితే నాకైతే నోటీస్ చేయలేదు. మీరు ఈ మొబైల్ ర్యామ్ అనేది ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ర్యామ్ దగ్గర, మెమరీ దగ్గర ర్యామ్ ప్లస్ అనేది కదా, అప్ టు 8GB వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ స్టోరేజ్ అనేది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి కవర్ అవుతుంది. 128GB ఉంది కదా, దాంట్లో నుంచి తీసుకుంటుంది అనమాట. 8GB వరకు మీరు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఇది. ఇంకా ఈ మొబైల్లో సామ్సంగ్ వాలెట్ అండ్ NFC అండ్ కాంటాక్ట్లెస్ పేమెంట్ ఆప్షన్తో వస్తుంది. మీరు దీన్ని యూజ్ చేసుకోండి, పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ మొబైల్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అంతేకాకుండా మీకు SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. SD కార్డ్ సపోర్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ SD కార్డ్ అప్ టు 1TB వరకు మీరు ఎక్స్టర్నల్ SD కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ మొబైల్ యొక్క వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ నేను ప్లే చేస్తాను చూడండి. వీడియో, ఆడియో, సౌండ్ క్వాలిటీస్ అనేది. ఈ మొబైల్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది సౌండ్ క్వాలిటీ అనేది. ఇంకా దీన్ని చూసినట్లయితే డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్తో వస్తుంది. ఇంకా స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది.
అందుకే ఇమేజ్ అనేది న్యాచురల్ కలర్స్ అనేది మీకు క్లియర్గా అబ్జర్వ్ అవుతాయి. ఎక్కడ మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఇమేజ్ అనేది క్లియర్గా ఉంటుంది, వీడియో క్వాలిటీ అనేది. ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 5000 mAh 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా ఇందులో ఇమేజ్ రీమాస్టర్ ఆప్షన్ కూడా ఉంది ఈ మొబైల్లో. మీరు ఏదైనా వీడియోని రికార్డ్ చేస్తుంటే దాన్ని స్పీడ్ అడ్జస్ట్ చేయాలని చేసుకోవచ్చు ఇందులో. ఇంకా ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ అండ్ బ్లాక్ గ్లాసెస్ చూసినట్లయితే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్తో వస్తుంది. ఫ్రంట్ టు బ్యాక్ కూడా మీకు ఈ గ్లాస్ డిజైన్తో వస్తుంది. డిజైన్ కూడా ప్రీమియం డిజైన్ అనమాట. ఇంకా IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇది వాటర్లో పెట్టి 30 minutes వరకు మీకు సేవ్ అయితే అవ్వగలదు. చూడండి ఇక్కడ 1 meter వరకు అయితే. ఇంకా ఇందులో సామ్సంగ్ వాలెట్ ఆప్షన్ కూడా ఉంది. సామ్సంగ్ వాలెట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మీరు కార్డ్స్ అనేవి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని మీరు NFC పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇలా పేమెంట్స్, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అనేది ఈ రకంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ సామ్సంగ్ వాలెట్లో డిజిలాకర్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులోనే ఇన్బిల్ట్ అయ్యి ఉందన్నమాట డిజిలాకర్ ఆప్షన్. ఇంక ఈ మొబైల్లో గుడ్ లాక్ ఆప్షన్ అనేది ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఈ గుడ్ లాక్ ఆప్షన్లో మీకు కస్టమైజ్ సెట్టింగ్స్ సూపర్ ఉంటాయి. అది ఎలా చేయాలో నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అందులో చూడొచ్చు. అందులో ఫీచర్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీరు ఫోటో తీసిన తర్వాత అడ్జస్ట్ చేయాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆబ్జెక్ట్ అరేంజ్ చేయాలని సరే ఆబ్జెక్ట్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎఫర్ట్స్ అన్ని యూజ్ చేసుకోండి. ఇంకా ఈ మొబైల్ L1 సపోర్ట్తో వస్తుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అలాంటివన్నీ HD క్వాలిటీతో వీడియోస్ చూసుకోవచ్చు. ఈ మొబైల్ 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. ఇంకా ఈ మొబైల్ చూసినట్లయితే 6.6 inches ఫుల్ HD 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ Exynos 1380 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. రెగ్యులర్ యూసేజ్కి అయితే బాగుంటుంది. హై గేమింగ్కి అయితే పనిచేయదు. నార్మల్ గేమింగ్ వరకు చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఇంకా మీకు ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి, రివ్యూ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే సపరేట్గా వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.